అందరికీ నమస్కారం మాస్టర్స్. ముందుగా కృష్ణ పరమాత్మకి, అర్జున వారికి నా ఆత్మ ప్రణామాలు. ధ్యాన గురువైన పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. జ్ఞాన గురువైన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనం భగవద్గీతలోని 8వ అధ్యాయము అక్షర బ్రహ్మయోగము. నిన్న సులోచన మేడం 1 నుంచి 14 శ్లోకాల వరకు దాని అంతరార్థము, జ్ఞానము చక్కగా అందించారు. ఈ రోజు మనం 15 నుంచి 28 శ్లోకాల వరకు తెలుసుకుందాం. ఈ అక్షర బ్రహ్మ యోగము అని అంటే, అక్షరము అంటేనే సగుణము, బ్రహ్మము అంటే నిర్గుణ స్వరూపము. అంటే రెండిటిని కలిపి భగవంతుని స్వరూపాన్ని తెలుసుకునేదే ఈ అక్షర బ్రహ్మయోగం. ఎందుకు దీనికి పేరు పెట్టారు అనంటే, 7వ అధ్యాయంలోకి వెళ్తే జ్ఞానం విజ్ఞాన యోగంలోన భగవంతుడు తన గురించి చెప్తాడు. పంచభూతాల్లోనూ ఉన్నది నేనే, సూర్యచంద్రుణ్ణి నేనే, తర్వాత నీలో ఉన్నది నేనే, అలాగే కామాన్ని నేనే, బలాన్ని నేనే, అహంకారాన్ని నేనే, వేదాలన్నీ నా నుంచే వచ్చాయి, నేను ఇప్పటి నుంచి ఉన్నవాడిని కాదు, ఎప్పటి నుంచో ఉన్నవాడిని, తర్వాత నన్ను ఏ రకంగా పూజిస్తే ఏ ఫలితాలను అందిస్తాను. చతుర్విధ భక్తులు అంటే భక్తుల భక్తి గురించి కూడా చెప్పాడు. నామంలోన, రూపంలోన, జపంలోన, యజ్ఞంలోన, అన్నిటికన్నా మిన్న జ్ఞానము అని చెప్పాడు, అభిప్రాయము అని చెప్పాడు. ఇదే కరెక్ట్ అన్నది కూడా చెప్పలేదు. అలా చెప్తూ ఉన్నప్పుడు అర్జునుడికి క్వశ్చన్స్ వచ్చాయి. ఆ క్వశ్చన్స్ ఆధారంగానే ఈ అధ్యాయం అన్నది చెప్పడం పెట్టింది. అంటే అక్షర బ్రహ్మయోగము అంటే అంతవరకు కూడా కృష్ణుడు చెప్పాడు నా గురించి, అంటే నిర్వికారుడు, సుగుణము, నిర్గుణము, నా స్వరూపం ఇది అని తెలుసుకోవడము జ్ఞానము, దాని యోచన రహస్యం తెలుసుకోవడము విజ్ఞాన యోజము. అంటే ఆ తత్వాన్ని, ఆ రహస్యాన్ని ఛేదించి ఇది అని శోధించి తెలుసుకోవడం. అంటే ఎలా అంటే, మనం జ్ఞానము అంటే ఇంతవరకు ఏదో అనుకున్నాం, అంటే చదువు అంటే జ్ఞానము, ఇది చదివితే ఇది జ్ఞానం వచ్చింది, వేదాలలో ఇది ఉంటుందని. దాన్ని ఎప్పుడైతే ఇంప్లిమెంట్ ఆచరణ చేసామో అది విజ్ఞానంగా మారుతుంది. అంటే కేవలం తెలుసుకోవడమే కాదు, దాని ఆచరణలోకి తీసుకొని వచ్చినప్పుడు అది ఎలా ఉంటుందో పొందే మార్గమే విజ్ఞానం. కాబట్టి అలా 7 క్వశ్చన్లు అర్జున్కి వచ్చాయి చెప్పినాక. అంటే క్లారిటీ తీసుకున్నాడు. అంటే చూడండి, అర్జునుడు ఏ క్వశ్చన్స్ ఎందుకు భగవద్గీత ఇక్కడ చెప్పబడ్డది అనే దానికి కూడా శోధన అడుగుతున్నాడు. ఓహో, అంటే అప్పుడే తెలుసుకుంటున్నాడు కదా, దానికి అన్ని క్వశ్చన్స్ వచ్చి ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఇన్ని అధ్యాయాలుగా మనకు ఇది మారి ఒక్కొక్క దానికి మనకు ప్రతి అధ్యాయంలోనూ కాస్త క్లారిటీ దొరుకుతుంది, ప్రతి అధ్యాయంలోనూ ఆలోచించే విధంగా ఉంటుంది. అలా 7 క్వశ్చన్లు అడుగుతాడు. ఆ 7 క్వశ్చన్లు బ్రహ్మ అనగానేమి, ఆద్యంతం అనగానేమి, కర్మయోగము, ఆదిభూతం అనగానేమి, ఆది దైవం అంటే ఆదిభూతము ఆది దైవం రెండు ఒకటే, దాన్ని విడివిడిగా చేసి అడిగాడు. తర్వాత ఆది యజ్ఞం ఈ శరీరంతో ఎట్లుండును అంటే అన్నిటికీ నేనే అన్నాను కదా, ఎలా ఉంటుంది శరీరంలో, నువ్వే అని చెప్పని అన్నావు. కర్మ అంటే ఏంటిది, బ్రహ్మ భగవంతుడు ఎలా ఉంటాడు, ఎలా, తర్వాత కర్మని ఏ విధంగా చెయ్యాలి అంటే ఇప్పుడు శరీరాన్ని ఇచ్చేది నేనే అన్నాడు, తర్వాత దాంట్లో ఉండేది నేనే అన్నాడు. అంటే 2 రకాలుగా నేనే, అది ఎలా సాధ్యం అవుతుంది, నశించింది నశించేది, ఇవన్నీ కూడా క్లారిటీ అడిగాడు. అలా 1 నుంచి మనం 14వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు 15, 16వ శ్లోకం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఇక్కడ 15, 16వ శ్లోకంలో తెలుసుకునే కంటే ముందుగా నిన్న 14వ శ్లోకంతో ఎండ్ అయింది కదా, ఇది అర్థమవుతే 15, 16 శ్లోకాలు అర్థమవుతాయి.
14వ శ్లోకంలో ఏం చెప్పాడు కృష్ణ పరమాత్మ పార్త? నిత్యము నిరంతరము అనన్య భావంతో చిత్తము నాయందే నిలిపి పురుషోత్తముడైన నన్నే స్మరించు. సంతతము మతత్ప్రాణుడైన యోగికి నేను సులభుడును, అనగా అతనికి సహజంగానే నేను లభింతును అన్నాడు. అంటే నేను దొరకాలంటే ఎక్కడ దొరకాలి అంటే భూమధ్యమంలో పెట్టి ధ్యానం చేస్తే నేను ఎక్కడ ఉంటానంటే హృదయంలో ఉంటాను అని చెప్పాడు. తర్వాత అక్కడ ఏంటిది? నిరంతరము నిరంతరము నిత్యము చిత్తం అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ నా ధ్యాసే ఉంచు నువ్వు. ఎక్కడ? అంతరంగంలో. ఎప్పుడైతే అంతఃకరణంలోను అంటే మన అంతరంగంలోనూ ఆ చిత్తాన్ని నిలుపుతూ భగవంతుణ్ణి స్మరిస్తూ చేస్తూ ఉన్నప్పుడు బాహ్యంగా కూడా మనం అలానే ఉంటాం. అలాంటి వానికి నేను సులభుడిని, నేను సులభంగా దొరుకుతాను అనగా అతనికి సహజంగా నేను లభిస్తాను అన్నాడు ఇక్కడ. అంటే సహజంగా దొరుకుతాను అంటే పెద్ద సాధనలు చేయాల్సిన అవసరం లేదు, ఇంకా ఏదేదో చేయాల్సిన అవసరం లేదు, నేను సహజంగానే దొరుకుతాను. ఎందుకు అంటున్నాడు ఇది అంటే, ఎప్పుడైతే ఆ భగవంతుణ్ణి నిత్యము స్మరిస్తూ చిత్తం చేస్తూ ఆ భగవంతునితో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వస్తాడు. ఇది ఎలా అంటే అన్నమయ్య సినిమా ఉంది కదా, అంటే మనకు తెలుసు సినిమా అంటే తెలుస్తుంది. ఎందుకంటే అన్నమయ్య కాలంలో మనం ఉన్నామా లేదా తెలియదు. జస్ట్ ఆయనది ఎలా వచ్చిందంటే కాస్త మనకు సినిమా ద్వారా దొరికింది. అన్నమయ్య ఒకప్పుడు ఎలా ఉంటాడు? మర్దన్లతో ఉంటాడు. తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అంటే భగవంతుడు కనిపించడము, వెంకటేశ్వర స్వామి దర్శనం దొరకడము, ఆయన మీద కీర్తనలు రాయడము. ఎన్ని కీర్తనలు రాసినప్పుడు 80 సంవత్సరాలు వస్తాయి. 80, 90 సంవత్సరాలు వస్తాయి. అంటే మొత్తంగా ఆయన గురించి రాసిస్తున్నారు. రాస్తూ అందరికి అంతట తిరిగి చెప్తున్నాడు. అంటే భగవంతుడు ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడ ఉంటాడు? అని చెప్పని. అంటే ఒకసారిగా వయసు అయిపోయిన తర్వాత భగవంతుని దగ్గరికి వచ్చినప్పుడు ఇంక చాలు అని చెప్పని వచ్చినప్పుడు ఇంకా అడుగుతాడు. సినిమాలో మనం చూస్తాం. నీ పాటలు, నీ పద్యాలు నువ్వు ఇంతమందికి చెప్తున్నావు కదా అని పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి ఏమంటాడు? నీకు ఇంకా ఇక్కడనే ఉండాలనా? మొత్తంగా నేను ఇస్తాను అంటే ఏమంటాడు? ఇవన్నీ అశాశ్వతం. శాశ్వతమైనది కాదు. నీలో నన్ను ఐక్యం చేసుకో అని అంటాడు. అలా మనం సినిమాలో చూస్తూ ఉంటాం. అంటే ఇవన్నీ తెలుసుకుంటాడు. అశాశ్వతము, శాశ్వతమైనది కాదు అని. అప్పుడు అతని లోపలికి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ ఏంటిది? ఎప్పుడైతే భగవంతుని మీద దృష్టితో మనం పెడుతూ ఉన్నప్పుడు, చింతన చేస్తున్నప్పుడు భగవంతుడు తొందరగా సులభంగా తొలగుతాడని. మరి అక్కడ 15వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన క్షణభంగురమైన పునర్జన్మను పొందరు. అంటే ఇక్కడ మనకు మెయిన్ రెండేంటిది? పరమసిద్ధి, తర్వాత పునర్జన్మ. పరమసిద్ధి అని అంటే ఏంటిది? ఇందాక మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే భక్తి శ్రద్ధలతో నిత్యము నిరంతరము భగవంతునితో ఉన్నప్పుడు అతడు భగవత్ సాక్షాత్కారం దొరుకుతుంది. భగవత్ సాక్షాత్కారం దొరికిన తర్వాత అతనిది ఏముంటుంది? భగవంతుడిని తపిస్తుంటారు, భగవంతుని ఆరాధన చేస్తుంటాడు. ఏంటిది? నువ్వు కావాలి, నీలో ఐక్యం అయిపోవాలి అని చెప్పని అనుకుంటాడు. అలాంటి వాళ్ళకు భూమి మీద దుఃఖాలు, సుఖాలు ఇవన్నీ కూడా క్షణభంగురాలే. అంటే వీటి మీద ధ్యాస ఉండదు. ఒకవేళ ఉన్నా దాన్ని పట్టించుకోరు. వాటికి అతీతంగా ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా మన చిత్తంలో పరమాత్ముడి వైపు ధ్యాస ఉంటుంది. కాబట్టి వీళ్ళకు ఇంకా ఉండవు. దీనివల్ల పునర్జన్మ పొందరు అని చెప్తున్నాడు. అంటే ఇంకా జన్మించే అవసరం లేదు. మళ్ళీ ఎందుకు అందరూ పుడుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు అనంటే కర్మం వశమున, అంటే కర్మలు చేయడం వల్ల. అంటే పరమపది ఎప్పుడైతే కావాలంటే భగవంతుని పైన ఇలా చిత్తం పొందితే పునర్జన్మ దొరకదు. అంటే పునర్జన్మ అంటే మళ్ళీ తిరిగి ఎక్కడ కూడా జన్మించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారు? పునర్జన్మ గురించి తెలుసుకోవాలి. ఏంటిదంటే కర్మవశమున వివిధ యోనుల యందు జన్మింపక తప్పదు. అంటే కర్మతో ఉంటే ఖచ్చితంగా బంధాలలో, ద్వేషంలో, దేంట్లో అయినా ఉన్నప్పుడు మరణించిన పిదప కర్మవశమున జీవుడు దేవ, మనుష్య, పశు పక్షాది యోనుల్లో ఏదో ఒక దాని యందు జన్మించటను పునర్జన్మ అందురు. అంటే దుఃఖపూరితము అనినిత్యం కాని యోని ఏది కూడా లేదు. జీవితము అనినిత్యం అనుటకు మృత్యువే సాక్షి. అంటే ఏంటిది? పునర్జన్మ దొరకకుండా ఉండొద్దు, మనకు పునర్జన్మ వద్దంటే పరమాత్మని వైపు
దృష్టిని పెడుతూ ఆయనను చిత్తంలో ఉంచుకొని ఎప్పుడు పరమాత్మ సాక్షాత్కారం కోసమే చూడాలని చెప్తున్నాడు. మళ్ళీ పునర్జన్మ దొరకదు. ఎందుకు పునర్జన్మ దొరకకూడదు అంటే ఇలా ఉండాలి. అంటే మళ్ళా మనం తిరిగి జన్మ తీసుకోకుండా ఉండాలంటే కర్మలన్నిటిని అయిపోవాలి. ఎప్పుడైతే కాలేదో ఏం చెప్తున్నాడు జీవుడు, దేవుడు, మనుష్య, పక్షాది. అంటే ఎలా పుడతారు అంటే దేవతా గర్భంలో మనుష్యులు, పక్షాది. దేవత అని చెప్పానంటే కొన్నిసార్లు కొన్ని మళ్ళా దైవతలు ఎవరైతే ఉన్నారో భూమి మీద మళ్ళీ జన్మ తీసుకున్నారా లేదా అంటే అవతారము అని అంటారు. కానీ ఇంకా వాళ్ళు నేర్చుకోవాలన్నా ఇంకా ఏవైనా ఉన్నా కూడా వాటిని ఆరూపకంలో కర్మ రూపంలో తెచ్చుకుంటూ మన మనుషులకు ఇలా ఉంటుంది అని తెలియజేయడానికి కూడా కొన్ని జన్మలు తీసుకుంటారు. అందుకనే దేవుళ్ళు కూడా భూమి మీదకి రావాలి అంటే ఆ దైవ అంశం రావాలి అంటే కూడా గర్భం కావాలి. కాబట్టి ఎలా వస్తారంటే ఒక యోని ద్వారానే జన్మిస్తారు. మళ్ళా వాళ్ళు కూడా మనం జన్మ తీసుకుంటున్న తల్లిదండ్రులు కూడా కర్మ రూపేణా వస్తారు కదా. మళ్ళా అప్పుడు పునర్జన్మ అన్నది ఉంటుందా లేదంటే ఖచ్చితంగా భూమి మీద ఉంటుంది. మళ్ళీ పునర్జన్మ వద్దు అనంటే ఇలా ఉండమని అంటున్నాడు. ఎప్పుడు కూడా నిత్యం భగవత్ ప్రాప్తి కోసము, భగవత్ సాక్షాత్కారం కోసము బయట లోపల చింతన చేయమని చెప్తున్నాడు. ఇక్కడ 16వ శ్లోకంలోన అర్జున, బ్రహ్మలోక పర్వంతం ఉన్న సమస్త లోకములు పునరావృత్తములు. కౌంతయ్య, ఈ లోకములన్నయో కాలమునకు పరిమితమైనవి, కానీ నేను కాలాతీతుడను కనుక నన్ను చేరిన వారికి పునర్జన్మ ఉండదు. మళ్ళీ ఇంకొక లిటికేషన్ పెట్టాడు ఇక్కడ. ఏంటిది? బ్రహ్మలోక పర్వంతం ఉన్న సమస్త లోకములు పునరావృతం అంటే కేవలం బ్రహ్మలోకము పర్వంతము అంటే బ్రహ్మ పైన ఉన్న లోకాలన్నీ అంటే బ్రహ్మ సృష్టించాడు కదా. బ్రహ్మ ఎక్కడున్నాడు అంటే విష్ణువు నాభిలో నుంచి కమలం పైన బ్రహ్మ ఉన్నాడు. అంటే ఏంటిది? బ్రహ్మ ఉన్న కింది లోకాలన్నీ కూడా కింద ఉన్న లోకము తిరిగి రాదు. అంటే ఇప్పుడు మనం అనుకుంటున్న ఇన్ని లోకాలు ఏవి? కింద లోకాలు 7, పైన లోకాలు 7, 14 లోకాలు అనుకుంటున్నాం కదా. ఇవన్నీ సమస్త లోకాలు పునరావృత్తములు. అంటే మనం అనుకుంటాం కదా స్వర్గము, భోగాలు ఎక్కడ ఉంటుంది, దేవతాలోకము, అన్ని లోకాలు తెలుసు కదా మనకు. పైన లోకాలు, కింద లోకాలు ఇవన్నీ కూడా నశించేవి అని చెప్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఈ లోకాలన్నీ కాలంలకు పరిమితం. కాలం ఉంటుంది దానికి. అంటే మనకు ఆయుష్ ఎలా ఉంటుందో దేవతలకు తర్వాత లోకాలకు అన్నిటికీ కూడా కాలం ఉంటుంది. అది పరిమితమైంది. కానీ నేను కాలాతీతుడను కాబట్టి నన్ను చేరువారికి పునర్జన్మ ఉండదు. ఇంతవరకు కూడా చెప్పాడు. నేను కాలాతీతుడను, 3 గుణాలకు అతీతుడుగా నేను ఉన్నాను. ఎక్కడి నుంచి ఉన్నాను? ఎన్నో కల్పాల నుంచి నేను ఉన్నాను అని చెప్పాడు అర్జునుడికి. కాబట్టి అన్ని లోకాలు కూడా పోతాయి. మళ్ళా ఏ లోకం కోసం ఆలోచించాలి, ఎక్కడ లోకం కోసం ఆలోచించుకోవాలన్న క్వశ్చన్ రేజ్ చేస్తున్నాడు. ఎందుకంటే నన్ను చేరిన వారికి అంటే పరమాత్మను చేరిన వారికి పునర్జన్మ ఉండదు. కాబట్టి ఇవన్నీ పునరపి మరణం, పునరపి జననం. పైలోకాలకు వెళ్ళి ఏదైతే స్వర్గలోకాలు అంటున్నామో అక్కడ వెళ్ళినా అక్కడ జన్మ ఉంటుంది, ఇక్కడ జన్మ ఉంటుంది, రావాల్సిందే ఉంటుందని ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు. ఇప్పుడు 17, 18, 19వ శ్లోకం. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్రవిదో జనాః అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రళీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే భూతగ్రామస్థ ఏవాయం భూత్వా భూత్వా ప్రళీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవంత్యహరాగమే. ఇప్పుడు 17వ శ్లోకం. అంటే అన్ని లోకాలన్నీ పోతాయి అంటున్నాడు కదా. ఇప్పుడు 17వ శ్లోకంలోన 1000 చాతుర్య గముల కాలము
బ్రహ్మకు ఒక పగలు అనియు అంతేకాలంన ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసిన యోగులు కాలతత్వంను నిజముగా ఎరిగినవారు. అంటే బ్రహ్మకు కూడా ఆయుష్ అన్నది ఉంది. అన్ని లోకాలు ఎలా పోతాయో బ్రహ్మ సృష్టించాడు కదా, ఆ బ్రహ్మకు కూడా ఆయుష్ ఉంటుంది. అది తెలిసిన వాళ్ళు, అలాగే బ్రహ్మకు ఒక రాత్రి ఒక పగలు ఇవన్నీ ఉన్నాయని తెలిసిన వాళ్ళు కాలతత్వంను నిజంగా ఎరిగిన వాళ్ళు. యోగులు అంటే జ్ఞానులు. ఈ తత్వంను నిజంగా ఎరిగిన వారు. అంటే ఇది కూడా తెలుసుకోమని చెప్పి చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనకు తెలుసు 4 యుగాలు ఏవి? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ 4 యుగాలు కలిసినది ఒక యుగం. అయితే మనకందరికి ఇది కూడా తెలుసు. మనకు ఒక సంవత్సరం అవుతే దేవతలకు ఒక్క రోజు. మరి ఒక్క సంవత్సరం మనకు దేవతలకు కావాలనంటే 360 సంవత్సరాలు మనకిక్కడ జరిగితే వాళ్ళకు ఒక్క సంవత్సరం. ఇలాంటివి 12,000 దివ్య సంవత్సరములకు ఒక దివ్య యుగము అంటారు, లేదా మహాయుగము అని అంటాడు. అయితే ఇలా 12,000 దివ్య వర్షంలో ఒక దివ్య యుగము. ఇట్టి 1000 దివ్య యుగంలో బ్రహ్మకు ఒక పగలు. ఇట్టి దివ్య యుగంలో బ్రహ్మకు ఒక రాత్రి. అంటే యుగాలు లెక్కేసుకోండి. ఇంకా అది ఎలా అంటే కలియుగం ఏమో 4,32,000 సంవత్సరాలు, ద్వాపర యుగం ఏమో 8,46,000 సంవత్సరాలు. అంటే కలియుగమునకు రెట్టింపుగా ఉంటుంది. త్రేతాయుగము మూడు రెట్లు ఉంటుంది. అంటే 12,96,000 సంవత్సరాలు కలియుగం అంటే త్రేతాయుగం. మళ్ళీ కృతయుగమునకి ఏంటిదంటే 17,28,000 సంవత్సరాలు. అంటే 4 ఏండ్లు లెక్కించినచో మొత్తము 43,20,000 సంవత్సరాలు. ఇవంతా కలిపితే ఒక్క యుగము. ఇలాంటి 1000 దివ్య యుగాలు. అంటే సింపుల్ గా చెప్పాలంటే బ్రహ్మకు 100 ఆయుష్. మనకి ఎలా ఆయుష్ ఉంటుందో బ్రహ్మకు కూడా 100 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది. అయితే ఆయనకు ఒక రాత్రి ఒక పగలు. అంటే ఒక రాత్రి వచ్చిందంటేనేమో ఇది నెక్స్ట్ శ్లోకంలో ఉంటుంది. ఈ దాని గురించి తెలుసుకోమంటున్నాడు. మొత్తం యుగాల గురించి తెలుసుకొని బ్రహ్మ ఆయుష్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఆయనకు ఒక రాత్రి ఒక పగలు, ఈ దాని గురించి తెలిసిన వాడు యోగులు అంటున్నారు. మరి 18వ శ్లోకంలోన చరాచర ప్రాణులన్నయు బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభం కాగానే అవ్యక్తం నుండి అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరం నుండి ఉత్పన్నములగును, అంటే ప్రకటితమగును. మరల బ్రహ్మ యొక్క రాత్రి కాలము ప్రారంభ సమయంన అవి అదే అవ్యక్తం నందు లీనమగును. అంటే ఇదంతా ఈ యుగాలంతా చెప్పాడు కదా. బ్రహ్మకు అంటే ఈ ప్రాణులు అంటే ఇప్పుడు మనమున్న మొత్తం లోకాలన్నీ అనుకోండి, బ్రహ్మ యొక్క పగటి కాలం అంటే పగటి పూట ఒకసారి లేస్తాడు కదా. మనకు రాత్రి పగలు ఎలా ఉంటుందో ఇన్ని సంవత్సరాలు అయిపోయిన అంటే ఒక రోజు ఆయనకు అయినప్పుడు ప్రారంభం కాగానే అవ్యక్తం నుండి బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరం నుంచి ఉత్పన్నమవును. అంటే ఏంటిది? సృష్టి జరుగుతుంది. బ్రహ్మ లేచినప్పుడు అంటే పగటి కాలంలోన సృష్టి జరుగుతుంది. అంటే ఏంటిది? బ్రహ్మ సూక్ష్మ శరీరం నుంచి, అంటే ఆయన ద్వారా ఆయన సూక్ష్మ శరీరంలో నుంచి సృష్టి స్టార్ట్ చేస్తాడు. మనం ఒక్కరమేనా అంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా సృష్టిస్తాడు. మళ్ళీ ఇది సృష్టించింది ఎప్పుడు సమాప్తం అవుతుంది? ఇవన్నీ ఈ లోకాలు ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా, ఇవన్నీ ఎప్పుడు అయిపోతాయి అంటే బ్రహ్మ రాత్రి కాలంన అవ్యక్తమవును. అంటే మునిగిపోవడం. ఇప్పుడు మనం అంటాం చూడండి, కల్పము, మన్వంతరాలు అంటాం. అంటే ఇప్పుడు ఇవన్నీ 43,22,000 సంవత్సరాలు, ఇవి దివ్య యుగాలు, ఇవన్నీ కూడా మన్వంతరాలు. అందుకని మనకు శాస్త్రంలో చదివినప్పుడు యజ్ఞాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ మన్వంతరంలో మనం ఉన్నాం. ప్రస్తుతం ఇప్పుడు 6వ మన్వంతరంలోనో ఏదో మనం ఉన్నాము, నాకు అంతగా ఐడియా లేదు. ఆ దాంట్లో బ్రహ్మ గురించి సప్త ఋషుల గురించి అన్ని చెప్తుంటారు. అంటే ఒక్కొక్క మన్వంతరంలో అయిపోయిన తర్వాత ఒక్కొక్క యుగం అవుతుంది. అంటే ఇప్పుడున్నది ఏంటిది? మనము కలియుగము.
అంటే ఈ 3 యుగాలు అయిపోయిన తర్వాత కలియుగంలో ఉన్నాం గదా! తర్వాత ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగం ఇవన్నొస్తాయి. అంటే సైక్లింగ్. మళ్ళా దేనికోసం పా పాకులాడాలి? పైలోకాల కోసమా? కింద లోకాల కోసమా? లేకపోతే ఇక్కడున్న ఈ భూమి మీద ఉన్న నాది, నీది అంటే శాశ్వతం కాదు. తెలిసిన దాని కోసమా? మళ్ళా ఇవన్నీ కూడా ఎక్కడ పోతాయి? బ్రహ్మ ఉన్న పగటి పూటలో సృష్టి జరుగుతుంది. రాత్రి అయిపోయిందాడే చీకటయిపోతుందంటే సృష్టి ఆగిపోతుంది. అది తెలుసుకోమని చెప్తున్నాడు. అప్పుడు మనం ఎవరి నుంచి వచ్చామో, ఎక్కడొచ్చామో, మన పనేంది, అసలు ఇంతకు మన పర్పస్ ఏంది, మన ఆత్మ భూమి మీదకి ఎందుకు పంపించింది, అసలు భగవంతుడు సృష్టి ఎందుకు చేస్తున్నాడు, మళ్ళా ఈ సృష్టిలో మనం కేవలం ఒక సినిమాలో పాత్రధారులుగా ఎలా ఉంటామో, ఇదే కదా! మన దేన్ని పట్టుకోమన్నాడు? పునర్జన్మ ఉండగూడదు. నన్ను తెలుసుకో. అంటే నా పరంధామం తెలియాలంటే ఆ భగవంతుని గురించి తెలుసుకోమన్నాడు. ఆహ్, ఎలా ఉండాలన్నాడు? చిత్తంలోను మొత్తంగా కూడా నా యందే దృష్టి పెట్టు. వీటన్నిటిని వదిలేయమన్నాడు. అంటే ఆ భగవత్ సాక్షాత్కారం పొందడం కాదు. ఆయనలో లయం అయిపోవాలి. అంటే ఈ నాలెడ్జ్ కావాలి. మెయిన్‌గా. ఈ నాలెడ్జ్ మనకెప్పుడైతే అర్థమవుతుందో భగవంతునికి గూడా ఆయుష్ ఉంటుందా? మళ్ళా ఈ సృష్టి అంతా మునిగిపోతుందా? ఏదో ఒక రోజు ఖచ్చితంగా మునిగిపోతుంది. ఇది గూడా చెప్పాడు. ఇప్పుడు 19వ శ్లోకం. పార్థ ఈ భూత ప్రాణి సముదాయమే ప్రకృతి వశమున మాటి మాటికి ఉత్పన్నమగుచుండు. రాత్రి ప్రారంభం కాలమున లీనమగుచుండును. పగటి ప్రారంభన కాలమున ఉత్పన్నమగుచుండును. అంటే ఇదంతా కూడా ఏం చెప్తున్నాడు? ఈ భూత ప్రాణి సముదాయం అంటే ఇప్పుడున్న ఈ లోకం మొత్తం కూడా ప్రకృతి వశమున సరే మళ్ళా సృష్టించాడు. బ్రహ్మ సృష్టించాడు మనని. అయితే నేను మొన్నొకటి మార్నింగ్ క్లాస్ చెప్పాను. క్లాస్ చెప్పినప్పుడు కూడా కల్పం అంటే మొత్తంగా కూడా మునిగిపోతుంది. మళ్ళా కొత్తగా సృష్టించాలి. సృష్టించాలంటే మళ్ళీ మొత్తం వేదాలు తెలియాలి. అంత తెలియాలి కాబట్టి సత్యవతుడని చెప్పని అతనికి పరీక్ష పెడతాడు. అంటే మత్స్యావతారంలో వస్తాడు. మత్స్యావతారంలో వచ్చిన తర్వాత అతను కాపాడడానికి అంటే దోషుల్లో వాటర్ తీసుకున్నప్పుడు నీళ్లు తీసుకున్నప్పుడు కొంచెం ఏప రూపకంలో వస్తాడు. అతడు ఏం చేస్తుంటాడంటే విష్ణుమూర్తిని నేను సాక్షాత్కరించుకోవాలంటే ఆయనను దర్శించాలనుకుంటాడు. అంటే ఫస్ట్ అవతారం. మత్స్యావతారం దశావతారాల్లో. అయితే ఆ చేప మాట్లాడుతుంది. మాట్లాడి ఒక సంవత్సరం ఒక 7 రోజుల్లో మొత్తం ఇదంతా కూడా ఈ కల్పమంతా మునిగిపోతుంది. మొత్తం అంటే ఈ సృష్టి అంతా మునిగిపోతుంది. 7 రోజుల్లోన నన్ను రక్షించు అని అంటాడు ఫస్ట్‌గా. మాట్లాడుతుంది. సరే రక్షించాలని చెప్పన్నప్పుడు తన కమ్మడంలో పెట్టుకుంటాడు. తర్వాత ఒక బిందెలో పెడతాడు. చెరువులో పెడతాడు. సముద్రంలో పెడతాడు. అప్పుడు అడుగుతాడు. మా చేప మాట్లాడదు. మాట్లాడుతున్నావు. అలాగే ఇంత పెద్దగా అవుతున్నావంటే నువ్వెవరు? సాక్షాత్తు విష్ణుమూర్తివే అని చెప్పని అనుకుంటాడు. కానీ భగవంతుడు ఎందుకలా వచ్చాడు? ఎందుకిలా రాలేదు? అని ఏ రోజు గూడా ఆయన క్వెషన్ ఎయలేదు. తన కర్తవ్యం ఏమిటో అతను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఎలిజిబిలిటీ ఆ సమయంలో ఎక్కడుంది? ప్రళయం వచ్చే సమయంలో అంటే అతనికే ఉంది. కాబట్టి మళ్ళా సృష్టి రచన చెయ్యాలి. అంటే కొత్త సృష్టి. ఇప్పుడు చెప్పాడు చూడండి బ్రహ్మకు అయిపోతుంది గదా! ఒక రాత్రి అయిపోయిన తర్వాత పగలయిపోయిన తర్వాత రాత్రవుతుంది. అంటే ప్రళయం మొత్తంగా అన్నీ పోతాయి. ఇప్పుడు చెప్పుకున్న ఏవి అన్ని లోకాలు, పైలోకాలు, కింది లోకాలు మొత్తం అంతా అయిపోయిన తర్వాత కొత్త సృష్టి చెయ్యాలి. మళ్ళీ కొత్త సృష్టి చెయ్యాలంటే మళ్ళా మొదటి నుంచి కావాలి. మళ్ళా మొదటి నుంచి కావాలంటే ఎవరంటే ఆ సత్యవతుడు. అంటే మనువు. ఆయనకు మొత్తంగా కూర్చొని ఆ వేదాలన్నీ చెప్పాడు. మళ్ళీ తెలియాలంటే ఒక మంచిని సృష్టించినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? అందుకనే చెప్పాడు. కామాన్ని నేను, అహాన్ని నేను, బలాన్ని నేను అని చెప్పాడు. మళ్ళీ ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే నా ద్వారానే వచ్చాయని క్లియర్‌గా ఇచ్చాడు. ఇవన్నిటిని కూడా నేనే పెట్టాను అని. అంటే సృష్టి రచన అంటే కొత్తగా అవుతుంది. మళ్ళీ అయిపోయిన తర్వాత ఏదో కొన్ని రోజులలో అయిపోవాలి కదా! భగవంతుడు ఏదైతే సృష్టించాడో, ఏ జ్ఞానాన్నయితే అందించడానికి మనందరిని భూమి మీదకి రకరకాలుగా పంపించాడు గదా! రకరకాల డైమెన్షన్‌లో పూర్ణాత్మగా పెట్సు అంటే ఈ దీన్ని సృష్టించాలి అని చెప్పంటే పైలోకాలు కావాలి, కింద లోకాలు కావాలి, తినడానికి కావాలి, అన్ని జీవరాశులు అంటే 84,00,000 జీవరాశులను పెట్టాడు.
మళ్ళా ఒక్కొక్క జీవరాశిలో ఒక్కొక్క జ్ఞానం ఉంది, ఒక్కొక్క పుట్టుకము ఉంది. అలాగే పైలోకాలు ఉన్నాయి, అసురత్వము, దుర్గుణాలు, సద్గుణాలు. మన సద్గుణాలు మంచి అన్నప్పుడు ఆ మంచిని అనుభవపూర్వకంగా ఎలా చేయాలంటే దుర్గుణం కావాలి. మరి ఈ దుర్గుణం కావాలి అని చెప్పాను అన్నప్పుడు ఎవరో ఒకరు కావాలి, అంటే అసురులు మన లోపలనే ఉన్నారు కదా. దుర్గుణాలు, దైవ గుణాలు రెండు కూడా మన లోపలనే ఉన్నాయి. ఎప్పుడైతే హిరణ్య గర్భుణ్ణి వేదాలు తీసుకొని వెళ్తాడు, అంటే ఇప్పుడు సృష్టి కావాలి, ప్రళయం అయిపోతుంది, నెక్స్ట్ ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి రచన స్టార్ట్ చేయాలంటే తిరిగి మళ్ళీ దాన్ని సృష్టించాలంటే మనుషులు కావాలి, మళ్ళీ వేదాలు అతనికి చెప్పబడ్డది. కానీ వేదాలలో ఏదైతే శాస్త్రాల్లో ఏదైతే ఉందో దాని ప్రకారమే మళ్ళీ సృష్టి ఆవిర్భావం కావాలి. అప్పుడు హిరణ్యాక్షుడు ఏం చేస్తాడు, రాక్షసుడు వెళ్ళి వేదాలను లోపలికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు అక్కడ మళ్ళా యుద్ధం చేసి అతనికి తెచ్చిచ్చాడు. మళ్ళీ ఇదంతా కూడా లీలనేనా కథ భగవంతుంది అంటే ఎక్కడి నుంచి అంటే ఆయన అన్ని ఇచ్చేశాడు, అన్ని ఇచ్చి వదిలేసి ఎలా తయారవ్వాలంటే నాలా అవ్వాలి, అంటే ఆ పరమాత్ముని దగ్గరికి తెలుసుకొని పొందాలి. అదే జన్మరాహిత్యము అని చెప్పాను అన్నాడు. ఎలా దొరుకుతుందంటే జన్మరాహిత్యం అన్ని లోకాల్లో, అంటే పై లోకాల్లో, కింద లోకాల్లో, పాతాళం కింద ఉన్న లోకాల్లో అన్ని దగ్గర జన్మ తీసుకొని, అన్ని జీవరాశుల్లో జన్మ తీసుకొని ఇంకా నేర్చుకోవడానికి ఇంకా ఏమీ లేదు, అంత జ్ఞానం పొందాను, అన్నిటికీ అతీతంగా ఉన్నప్పుడే జన్మరాహిత్యం అన్నది పొందాడు. దాంట్లో కోటిల్లో ఒకరికి రావచ్చు, ఇంకెంతమందికి ఎలా రావచ్చో తెలియదు. చాలా తక్కువ మంది ఉంటాడు అని కూడా చెప్పాడు. ఈ తత్వంను తెలుసుకుని నా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది, చాలా అరుదు అని అన్నాడు. అరుదన్న వాక్యాన్ని కూడా అక్కడ వాడాడు. మళ్ళా ఇదంతా ఈ సముదాయాన్ని ప్రకృతి వశంలో మాటి మాటికి ఉత్పన్నం అవుతున్నాయి. ఒకేసారి ఉత్పన్నం అవ్వాలి కదా, ఒకేసారి ఉత్పన్నం అవ్వడం లేదు. ఎందుకు అనంటే వాటి ప్రాణులు తమ తమ స్వభావాలను పట్టి వాటి వశంలో ఉన్నాడు. అంటే వాళ్ళ గుణాలు అహంకారంతో వ్యామోహంతో ఉంటూ చేస్తూ తిరిగి తిరిగి జన్మ తీసుకుంటున్నాడు అని చెప్పాడు. ఎప్పుడైతే ఇంతమంది అంత జన్మ తీసుకుంటున్నా, లేస్తున్నా, పుడుతూ ఉన్నా, చేస్తూ ఉన్నా రాత్రి ప్రారంభంలో లీనమగుచుండును. అంటే ఏమవుతుంది, ప్రకృతి వశంలో ఒక ఆత్మ జీవాత్మలను పంపించిన తర్వాత వాటి వశంలో వాటి గుణంలో ఉంటూ తిరిగి మళ్ళీ జన్మ తీసుకుంటుంది. అలా ఎన్ని జన్మలు తీసుకుందో, ఎన్ని వేల జన్మలు తీసుకుందో, ఎన్ని తీసుకున్నా కూడా రాత్రి ప్రారంభంలో లీనమగుచుండును. అంటే మళ్ళా ప్రళయం అన్నది వచ్చి మొత్తం కూడా లీనమైపోతుంది, అంటే తన గర్భంలో ఉంచేసుకుంటాడు. తర్వాత పగటి ప్రారంభ కాలంలో ఉత్పన్నమగుచుండును. అంటే ఏంటిది, మళ్ళా రీసైకిల్. అంటే లేచినప్పుడేమో సృష్టిని సృష్టిస్తాడు ఆయన ద్వారా, సూక్ష్మ శరీరం ద్వారా బ్రహ్మ. ఎప్పుడైతే పండుకుంటాడో మొత్తంగా కూడా ప్రళయం వచ్చి తన లోపల లీనం చేసుకుంటాడు, అంటే మొత్తంగా తీసేసుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడు, మళ్ళా పగలవుతుంది. మళ్ళా పగలైపోయిన తర్వాత మళ్ళా స్టార్ట్ చేస్తాడు. ఈ తత్వాన్ని క్లియర్ గా అర్థం చేసుకోమంటున్నాడు. ఇది అర్థమవుతే భగవంతుడు అంటే ఏంటిది, మనం అంటే ఏంటిదని అర్థమవుతుంది. ఇప్పుడు 20వ శ్లోకం. పరస్తస్మాత్తు భావోన్యః అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఆ అవ్యక్తం కంటేను పరమ విలక్షణమైన సనాతన శాశ్వతమైన అవ్యక్త భావమే ఆ పరమపదము. ప్రాణులన్నీ నశించినను ఆ పరమ పురుషుడు మాత్రం నశింపడు, నిత్యుడే. అంటే ఏంటిది, అవ్యక్తము కంటే పరమమైన విలక్షణమైన శాశ్వతమైన అవ్యక్త భావమే. అంటే ఆ పరమ పదం చేరాలంటే ఇవన్నీ కూడా వేస్ట్, ఇవన్నీ కాదు, కేవలం ఆ పరమ పురుషుడు మాత్రమే నశించాడు, అంటే అతడు నిత్యుడు. అలాంటి దాన్ని పట్టుకోమని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. అందుకనే రెండు స్వరూపంలో అవ్యక్తములైనను రెండు ఒక జాతికి చెందినవి కావు. మొదటి అవ్యక్తము జడము నశ్వరము జ్ఞానము, కానీ రెండవది చేతనము నాశరహితము. అంటే ఇక్కడ రెండు చెప్తున్నాడు. మళ్ళీ ఈ శరీరాన్ని ఇచ్చింది కూడా భగవంతుడే,
తర్వాత లోపల ఉన్న ఆత్మగా ఉన్నది ఆ భగవంతుని ద్వారానే వచ్చింది. మళ్ళా ఇదేమో అనవసరం అంటున్నాడు. అంటే ఈ శరీరం ఇక్కడనే ఉండిపోతుంది. కానీ నశించనిది ఏంటిది అనంటే చైతన్యమే. అంటే ఆ పరమ పురుషుడు. అది తెలుసుకో. అది ఎప్పుడు కూడా నిత్యమే. అంటే నశించే దాని కోసము బాధపడొద్దు. నశించని దాని కోసము తాపత్రయపడు. ఆ పరమ పదం పొందు. అంటే ఈ ప్రాణులన్నీ నశిస్తాయి. అనుకున్నాడు కదా! అందరూ చనిపోతాడు. అందరిని చంపేస్తే పాపం వస్తుంది. అందరూ నా వాళ్ళే అని. అంటే నువ్వు చనిపోతావు. వాళ్ళు చనిపోతారు. అలాగే ఇప్పుడు పైలోకాల్లో పాపం వస్తుందా? లేకపోతే కింద ఉంటే నేను ఇలా ఉంటానా? ఇవన్నీ అయిపోతాయి. ఇవన్నీ కూడా నశించేవే. నశించనిది ఏంటిదంటే ఆత్మ పదార్థమే, చైతన్యమే ఇది. అది ఎక్కడుందంటే నా ద్వారానే ఇవ్వబడ్డది. అందులో ఉన్నది కూడా నేనే. దాని కోసం ఆ పరమ పదం పొందు అని చెప్తున్నాడు ఈ శ్లోకంలోన. 21, 22. अव्यक्तोऽक्षर इत्युक्तः तमाहुः परमां गतिम् यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम पुरुषः स परः पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया यस्यान्तस्थानि भूतानि येन सर्वमिदं ततम्. ఈ అవ్యక్తమునే అక్షరము అని అందురు. ఇదియే పరమగతి మరియు నా పరంధామం. ఈ సనాతన అవ్యక్తము అనగా నా పరంధామంను చేరిన వారు మరలా తిరిగి రారు. అంటే ఇందాక అడిగాడు కదా అక్షరం అంటే ఏంటిది, ఇది ఎలా ఉంటుంది అని. ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడు. ఏంటిది అంటే సర్వోత్తమ ప్రాప్తమైన ముక్తి. ఇది ప్రాపంచిక ప్రాప్యమైన వస్తువు ఏది ఉండదు. ఇది ప్రాప్తించినంతనే సర్వ దుఃఖములను శాశ్వతంగా నశించును. కనుక నిర్గుణ నిరాకార పరమాత్మను పరమము అక్షరము బ్రహ్మము అని అందరూ. అంటే ఇదంతా కూడా ఈ అవ్యక్తంలే అక్షరం. అంటే ఇవన్నీ ఏంటివి? నశించేటివి. నశించని దానికోసం చూడు. ఇదే పరమగతి. అంటే నా పరంధామం నా దగ్గరికి చేరాలి అంటే వీటి కోసం పడొద్దు. నా పరంధామమే నిత్యధామము, అవ్యక్తము. ఎందుకైతే ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చారో, నాలో ఐక్యమయ్యారో మళ్ళీ వాళ్ళు తిరిగి రారు. అంటే జన్మ తీసుకోవలసిన అవసరం లేదు. ఇది తెలుసుకోనంత వరకు మనిషి ఏం చెప్పాడు ఇంతకు ముందే? తిరిగి 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 మాటి మాటికి ఉత్పన్నం అగును. ఎక్కడ? అన్ని జన్మల్లోన. ఎక్కడ? 84 లక్షల జీవరాశుల్లో జన్మ తీసుకొని వచ్చాం. దైవంలో కూడా చెప్పాడు, మనుషుల్లో చెప్పాడు, పక్షుల్లో చెప్పాడు. ఇది అవుతూ ఉంటుంది. వాళ్ళలో కూడా ఆ కర్మ అన్నది ఉండడం వల్లనే వాళ్ళు జన్మ తీసుకున్నారు. దీని వల్లనే మీరు జన్మ తీసుకుంటున్నారు అని ఇక్కడ చెప్తున్నాడు. 22వ శ్లోకంలోన, ఓ పార్థ, సమస్త భూతములు అంటే ప్రాణులు ఆ పరమాత్మయందే అంతర్గతములై ఉన్నవి. ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ చేతనే ఈ జగత్తంతయు వ్యాప్తమై పూర్ణమై ఉన్నది. అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడు అనన్య భక్తి ద్వారా మాత్రమే లభ్యుడగును. అంటే ఇవన్నీ కూడా ఏంటివి? ఎక్కడున్నాయి అని చెప్పానంటే సమస్త భూతములు అంటే ప్రాణులు ఈ అన్ని కూడా ఆ పరమాత్మైందే. అంటే ఆ పరమాత్మ లోపలనే ఉన్నాయి, అంతర్గతములై ఉన్నాయి. తర్వాత ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ చేతనే అంటే ఈ జగంతమంతా కూడా ఉంది. ఎవరిచ్చారయ్యా ఇదంతా అంటే మొత్తం కూడా ఆయనలోనే ఉంది. అంటే ఇక్కడ ఏంటిదంటే బ్రహ్మ సృష్టించిన కాలంలోనూ మనం ఇప్పుడు బ్రహ్మ లేచిన కాలంలో మనమందరం కూడా ఉన్నాం. ఎప్పుడైతే బ్రహ్మకు రాత్రి అవుతుందో ఇదంతా కూడా మునిగిపోతుంది. అంటే ప్రళయం రూపకంలో వస్తుందని అంటారు కదా, అలా అవుతుంది. కాబట్టి నాయందే ఇదంతా ఉంది. ఎక్కడుంది ఇదంతా? నాలోనే ఉంది. అది ఎప్పుడు తెలుసుకుంటామంటే ఆయన నేను ఇద్దరము ఒకటే అని అనుకున్న రోజు
నాలో ఉన్నది కూడా ఇదంతని అని తెలుసుకుంటాం. ఎందుకంటే ఆయన వేరు కాదు, మనము వేరు కాదు. అంటే ఇంతవరకు ధ్యానము, తర్వాత జపాలు, పూజలు, సూత్రాలు, యజ్ఞాలు ఇవన్నిటిని పరమాత్మను తెలుసుకోవాలి అని చెప్పని. అంటే పరమాత్మ సాక్షాత్కారం పొందాలి, పరమాత్మను చూడాలి అని చెప్పని. అంటే వీటన్నిటికి మించిన అల్టిమేట్ చెప్తున్నాడు. అది ఎలా దొరుకుతుంది అంటే కేవలం జ్ఞానం ద్వారానే అని చెప్తున్నాడు. ఆ జ్ఞానాన్ని పెంచుకో. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, ఈ భక్తి అంటే ఏది? అనన్య భక్తి ద్వారానే మాత్రమే లభ్యుడగును. అవ్యక్త పరమ పురుషుడు. అది కూడా మళ్ళా తెలుసుకున్నవాడు. అంటే నేను చనిపోను. నేను బతికే ఉంటాను. శరీరమే చనిపోతుంది. అంటే శరీరమే నశిస్తుంది. ఆత్మకు చావు లేదు కదా అని తెలుసుకున్నవాడు. అతడు అనన్య భక్తి ద్వారానే లభ్యుడవుతాడు. అంటే ఇందాక కూడా చెప్పుకున్నాం. తెలుసుకోవడం వేరు, ఆచరించడం వేరు. అంటే తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెడుతుంటేనే తెలుస్తది. అనన్య భక్తి అంటే ఏంటిది? అనన్య భక్తి అని చెప్పానంటే మొత్తంగా సర్వధరుడు. అంటే మొత్తం కూడా ఈయననే సృష్టించాడు కదా! ఈయనలోనే లయం చేసుకుంటున్నాడు గదా! నా చుట్టు పట్టుకోవాలని వీళ్ళే సృష్టించారు. నా జంతువులను ఇతడే సృష్టించాడు. దేవతలుగా ఉన్నవాళ్ళు కూడా ఆయన నుంచి అంటే ఇలా తెలుసుకొని ఈ భక్తి ద్వారా తెలుసుకొని ఉన్నవాళ్ళే గదా! దైవలోకాలున్నాయి. వాళ్ళందరూ కూడా ఇలానే భగవంతుని దగ్గరికి చేరి ఆయన అర్హత పొంది ఆ లోకాలను సృష్టించాడు. దాంట్లో అర్హతను పెట్టించాడు. అందుకనే ఎప్పుడైతే 3 గుణాలు దాటుతామో అంటే తమోగుణం, రజోగుణం, సాత్విక గితం. ఈ 3 గుణాలకు అతీతంగా ఉన్నాడంటే భూమి మీదికి రానవసరం లేదు. ఈ 3 గుణాల ద్వారానే కదా! మళ్ళీ ఇంకా 4 ఉన్నాయి. ఇంకా 4 శరీరాలున్నాయి. అవి తెలియాలే అని చెప్పంటే, ఈ 3 గుణాలకు అతీతంగా ఉంటూ జన్మలు తీసుకుంటారు. పై లోకాల్లోనూ ఉంటాయి. ఎందుకు ఇందాక చెప్పాడు. తర్వాత కింది లోకాల్లో కూడా మళ్ళీ మనం వస్తాం. అది పూర్తి చేసుకోవాలి గదా! అంటే 1000 సీడ్స్ ఆఫ్ జాయ్‌లో లక్ష్మీదేవి చెప్పింది. 3 గుణాలు ఎప్పుడైతే దాటుతాడో దేవతలు అని. అంటే జస్ట్ ఏంటిదంటే దైవ గుణం అన్నది. అంటే నిర్గుణత్వంలోకి వెళ్ళే ప్రాసెస్. ఆ మెట్టు. మళ్ళా అది కావాలంటే ఇంకా ఎన్ని జన్మలు కావాలి. ఇంకా ఎన్నున్నాయి. అంటే పైలోకాల్లో కూడా శిక్షణనే ఉంది. అందుకే మనకు వంశీ సార్ ఎన్నో సార్లు చెప్పారు. పైన గుణాలు పైననే ఉంటాయి. పైన జన్మలు పైన ఉంటాయి. అదే అదర్ ప్లానెట్స్. అంటే భూమి మీదనేమో స్పీడ్‌గా జ్ఞానం అందుకుంటాము. అక్కడ మాత్రం కాస్త మనకు స్లోగా అన్నది ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాం భూమి మీదకి తొందరగా వచ్చి జ్ఞానాన్ని పొందాలి అని చెప్పని ఎక్కువగా ఇష్టపడేది జ్ఞానం దొరికేదే అత్యుత్తమమైన మానవ జన్మ. కాబట్టి దానికోసం వస్తూ ఉంటాడు. మళ్ళీ ఇది ఎక్కడ తెలుస్తుంది నీకు అనన్య భక్తి? అంటే భూమి మీదనే దొరుకుతుంది. అందరిలో ఉంటూ వీటిని అంటించుకోకుండా ఆయన గురించే కావాలంటే ఎన్ని దెబ్బలు తగులితే, ఎంత ప్రయాస పడితే అన్నమయ్యది ఇప్పుడు మనం అనుకుంటాం కామన్‌గా. ఓకే. భగవంతుడిలో ఐక్యం అయిపోయాడని. అక్కడ ఏంటిది అన్నమయ్య? నేను వేరు భగవంతుడు వేడనేవాడున్నాడు. ఇక భగవంతుడిని చేరితే చాలని. అంటే అది ఒక టైప్ ఆఫ్ నాలెడ్జ్. యజ్ఞాల ద్వారా దేవుణ్ణి దేవుని నుంచి పొందాలనుకునే వాళ్ళు కొంతమందుంటారు. తపస్సు ద్వారా కూడా నేను పొందాలి అని అనుకుంటారు. బ్రహ్మచర్యం పాటిస్తుంటారు. దీంట్లో బ్రహ్మచర్యం గురించి కూడా ఓం అన్నది చెప్పడం జరిగింది. అంటే కేవలం బ్రహ్మచర్యం ద్వారా భగవంతుడిని తెలుసుకోవాలంటే ఇవన్నీ కోరికలు ఇవన్నిటిని నేను అణచుకోవాలి. అంచుకుంటే వీటిని ఏదున్నా మళ్ళా పెండ్లి, పిల్లలు, సంబంధాలు దీనిలల్లో ఉంటే దీంట్లో పడిపోతాం. నేను భగవంతుడిని ఎలా పొందుతాను? ఈ అనన్య భక్తి నేనెలా ఉంటానంటే బ్రహ్మచర్యానికి దూరంగా ఉంటానని. కానీ బ్రహ్మచర్యానికి దూరంగా నువ్వు అణుచుకొని ఉంటే అది పొందదు. గృహస్థాశ్రమంలో ఉంటూ అన్నిటిని అనుభవిస్తూ చేస్తూ భగవంతుని పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రకరకాల దారులున్నాయి. ఏదైనా ఒకే దారి. అంటే వెళ్ళే మార్గం ఒకటే. కొన్ని కఠినంగా ఉండొచ్చు, కొన్ని సులభమైనవి ఉండొచ్చు. ఏ దారిలో ఎంచుకున్నా కూడా నేను దొరుకుతాను అని చెప్పాడు. నన్ను చేరుతారని. కానీ ఇవన్నిటికన్నా మించినది ఏంటిది అనంటే జ్ఞానం ద్వారా దొరికేది. మెయిన్‌గా, లాస్ట్‌గా, మొత్తంగా పరిపూర్ణ జ్ఞానం. ఎప్పుడైతే అది ఉంటుందో మళ్ళా మనం తిరిగి రాం. అదే అనన్య భక్తి. అంటే ఓహో! భగవంతుడంటే ఇలా ఉంటాడా? సర్వంతర్యామియా? ఓకే. కల్పాలయిపోతాయా? యుగం వెళ్ళిపోతుందా? తర్వాత సృష్టించిన దాంట్లోనే ఆయన్నే లయం చేసుకుంటాడా? భగవంతునికి కూడా
ఆయుష్ ఉంటుందా? పైలోకాలు ఇలా ఉంటాయా? అవును. దేనికోసం నేను ఇంత తాపత్రయపడుతున్నాను? దేనికోసం నేను ఆరాటపడుతున్నాను? ఇక్కడ భూమి మీద ఉన్న తర్వాత ఏ బంధాలలో నేనున్నాను? ఏ గుణాలలో ఉన్నాను? ఎదుటివాడిని ఎలా ఉన్నాను? ఇవన్నిటిని ఛేదించుతూ అంటే క్లియర్ చేసుకుంటూ, ఆ భగవంతుడితో ఉండడానికి నేను ఎలా తయారవ్వాలి? అంటే భగవంతునిలా తయారవ్వాలి. భగవంతుడు ఎలా ఉంటాడో అలా ఉండాలి. ఆ నిర్గుణత్వం, నిరాకార రూపం, ఆ సద్గుణాలు అందరిని ఒకేలా చూస్తూ ఉండడము. అనన్య భక్తి అంటే ఇదే ఉంటుంది. మొత్తం అన్నిటిని సమర్పించడం. ఉన్నా లేకున్నా. ఎలా పాండురంగడున్నాడు. పాండురంగంది మనకు బాగా తెలుసు. ఎంత ఇచ్చినా సరే, ఏమి లేకపోయినా సరే ఆనందంతో ఉన్నాడు. ఇదే కదా మనకు భగవంతుడు ఇచ్చిందని. అంటే అక్కడ ఆ జన్మంతా భక్తి జన్మంతా ఏంటిదంటే వేరు వేరుగా చూడడం మనకు. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత గూడా నేను వేరుగా చూడను. కాదు. ఆయనలోనే నేను లయమై ఉన్నాను. నేను లయమవుతాను ఆయన ద్వారా. అందుకే గదా భగవంతుడు భక్తిలో కూడా వెతుక్కుంటూ వచ్చాడు. అబ్బా! బా నా గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడా? నేనన్నది ఒకటి ఉన్నాను. కావాలని పరితపిస్తున్నాడా అని ఆనందంతో వస్తాడు. అది ఏది ఇచ్చినా తీసుకుంటాడు. మళ్ళా వెళ్ళిన తర్వాత లేదు లేదు వెళ్ళు. వెళ్ళి ఇంతవరకు నా గురించి తెలుసుకున్నావు. దీన్ని అనుభవపూర్వకంగా తెలుసుకో. నీలోనే నేనున్నాను. నాలోనే నువ్వున్నావు. అందరిలో ఉన్నాడు కదా! అని చెప్పని మళ్ళా తిరిగి పంపిస్తారు. అందుకని స్వర్గలోకాలన్నది ఒకటుంటుంది చూడండి. ఎందుకు ఉండబడ్డదంటే మనం చేసిన పుణ్యాన్ని బట్టే. అక్కడ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ మనం భూమి మీద తల్లి గర్భంలో జన్మ తీసుకోవాల్సిందే. అంటే పునర్జన్మ ఉండకూడదు. పునర్జన్మ కావాలనా అన్నది మన పైన ఆధారపడి ఉంది ఇక్కడ. ఇప్పుడు 23 నుంచి 26 శ్లోకం వరకు చదవండి మేడం. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చन्ति బ్రహ్మవిదో జనాః ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే శుక్లకృష్ణే గతిహ్యేతే జగతః శాశ్వతే మతే ఏకయాత్మనా వృత్తిం అన్యయా వర్తతే పునః. ఇక్కడ 23 నుంచి 26వ శ్లోకం వరకు మనుషులు ఎక్కడ మరణిస్తే అంటే ఇప్పుడు కొంతమందికి ఒకటి ఉంటుంది. ఈ నెలలో మరణించాలి, ఈ శుక్లం పక్షంలో మరణించాలి, తర్వాత కృష్ణ పక్షంలో మరణించాలి. మరణిస్తే పరమగతి పొందుతాడు, మోక్షం దొరుకుతుంది. ఒక నెలలో మరణిస్తే డైరెక్ట్ గా స్వర్గద్వారాలు తెరుచుకోబడతాయి. కరెక్ట్ గా దేవతలు వచ్చి తీసుకొని వెళ్తారు. ఇవన్నీ మనకున్నాయి కదా! వాటి గురించి ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు. అంటే కేవలం నువ్వు పొందిన తర్వాత ఈ అనన్య భక్తి అంటే కొద్దిగా ట్రై చేస్తా. ఈ అనన్య భక్తి ఎలా ఉంటుంది అనంటే మొత్తం భగవంతుడు ఎంత ప్రేమగా ఉంటాడు. ఆయన ఎంత ఆ ప్రేమ కూడా నిత్యం ఒకరినొకలా ఉంటుందా అంటే ఉండదు. అనినిత్యం. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి కదా! ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు మనిషి మరణిస్తాడు. కొంతమంది తెలియకుండా ఏవి లేకుండా మరణిస్తాడు. దాని గురించి క్లియర్ గా ఇస్తున్నాడు. 23వ శ్లోకంలోన ఓ భరత శ్రేష్ఠ, ఏ కాలమునందు దేహ త్యాగము చేసిన యోగులు తిరిగి రాని గతి చేరుదురో మరల ఏ కాలమునందు దేహ త్యాగము చేసిన వారు తిరిగి వచ్చి గతిని పొందుతురో అట్టి కాలమును అనగా 2 మార్గములను తెలుపుదును. ఇక్కడ ఎవరు చెప్పారు చూడండి, దేహ త్యాగము చేసిన యోగులు. మామూలు మనుషులకు కాని చెప్తుంది, యోగులకు చెప్తున్నాడు ఇక్కడ. ఏ కాలం నందు దేహత్యాగం చేస్తాడు అంటే యోగులైన వాళ్ళు అంటే కాస్త జ్ఞానం తెలుసుకుంటూ ఉంటూ మొత్తంగా కూడా ఒకే జన్మలో ఇది సాధ్యమా, భగవత్ ప్రాప్తి దొరకడము అనంటే సాధ్యం కాదు. మరి వాళ్ళ మరణించినప్పుడు ఎలా ఉంటారు? తిరిగి రాని గతి చేరుదురో
మరల ఏ కాలం నందు దేహత్యాగం అంటే కాలాలు ఉంటాయి కదా, ఆ కాలం ముందు తిరిగి రాకుండా ఉన్న కాలాలు, తిరిగి వచ్చే కాలాలు, ఈ 2 మార్గాల గురించి నేను చెప్తాను అని చెప్తున్నాడు. అంటే రాత్రి సమయంలో చనిపోయినప్పుడు ఒకలాగా, పగటి సమయంలో చనిపోయినప్పుడు ఒకలాగా వెళ్తారు. అంటే దేవతలొస్తారు అని చెప్పని, ఎలాంటి దేవతలొస్తారు, తర్వాత కృష్ణ పక్షము, శుక్ల పక్షము, తర్వాత కొన్ని ఉంటాయి సార్ కదా! ఇప్పుడు మార్గశిర మాసం నడుస్తుంది. తర్వాత కొన్ని పర్వదినాలు ఉంటాయి. ధనుర్మాసం నడుస్తూ ఉంటుంది. ఇదంతా గూడా విష్ణువుకి ఇష్టమైన రోజులు అని చెప్పని. అలా మరణించినప్పుడు డైరెక్ట్‌గా ఎవ్వరైనా స్వర్గానికి వెళ్తారని. కానీ అది ఒక అపోహ మాత్రమే. ఏం చెప్తున్నాడిక్కడ అని చెప్పంటే, ఎవరు మరణించినా వాడు చేసిన పాపపుణ్యాలను బట్టి, తర్వాత వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని బట్టి వెళ్తారు. కానీ ఇది కూడా నిజమే అని చెప్తున్నాడు. ఎందుకు నిజమే అనంటే, కొన్ని ఆ సమయంలో మరణించినప్పుడు దేవతలు అంటే దీనికి సంబంధించిన దేవతలుంటారు. ఉత్తరాయణానికి సంబంధించిన దేవతలుంటారు. తర్వాత శుక్లపక్షానికి సంబంధించిన దేవతలుంటారు. వాళ్ళు వచ్చి, వాళ్ళు ఆ ప్లేసుల్లో వాళ్ళను కొన్ని రోజులు ఉంచి, చేసి, వాళ్ళు ఏదైతే ఏ లోకానికి పోగలరో ఆ లోకానికి తిరిగి పంపిస్తారు అని చెప్తున్నాడిక్కడ. ఎందుకు ఇది జరుగుతుందంటే, ఇంకాస్త వాళ్ళకు జ్ఞానం పంచి, ఇంకేమంటారంటే స్వర్గలోక ప్రాప్తి, భోగాలంటారు చూడండి. అలా ఉంటూ తీసుకెళ్తారు. అందుకనే దైవదూతలు వస్తారు మరణించినప్పుడని ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా! అదిక్కడ చెప్తున్నాడు. 25వ శ్లోకంలోన అట్లే సకామ కర్మయోగులు ధ్రుమ మార్గం ద్వారా స్వర్గాది లోకమునకు చేరుదురు. దేహత్యాగము చేసిన ఈ సకామ కర్మయోగులను క్రమంగా రాత్రి కృష్ణ కృష్ణప్లక్ష దక్షయానన అభిమాన దేవతలు కొనిపోయి స్వర్గ స్వర్గాది లోకమును చేర్చుదురు. వారు అచట చంద్రమాస జ్యోతిని పొంది అనగా తమ శుభకర్మ ఫలములను అనుభవించి తిరిగి భూలోకమును చేరుదురు. చూసారా ఎలా చెప్తున్నాడన్నది? అంటే ఏవైతే అయిపోతాయో ఆ శుభకర్మలు, ఏవైతే మంచి పనులు చేస్తారో వాటన్నిటిని స్వర్గంలో భోగాలను అనుభవిస్తాడు. అంటే ఇక వాళ్ళకి దుఃఖమే లేదు. అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం మనకు. మనకు ఒక్క రోజు అయితే, మనకొక సంవత్సరం అయితే వాళ్ళకు ఒక్క రోజు. అంటే కాలాలు మారుతూ ఉంటాయి కాలంలలో. ఇక్కడున్న కాలం వేరుగా ఉంటుంది. అక్కడున్న కాలం వేరుగా ఉంటుంది. అలా వాళ్ళ పుణ్య ఫలాలు ఎప్పుడైతే అయిపోతాయో వాళ్ళు తిరిగి భూలోకం చెరుగుదురు. అలాగే సకామ కర్మయోగులు ధ్రువ మార్గం ద్వారా స్వర్గాది లోకమునకు చేరుదురు. అంటే మార్గాలుంటాయి. ఎలా తీసుకొని వెళ్తారు. అందుకే చెప్తారు చూడండి, మరణించే సమయంలో అన్నీ తెలిసి, అన్నీ వదిలేసి జ్ఞానంతో మరణించినప్పుడు దేవతలు వస్తారు, తీసుకొని వెళ్తారు. పూల బాట వేస్తారు. ఎంతోమంది పూలు చల్లుతూ మనం కొన్ని సినిమాలలో గూడా జూశాం. ఎలా స్వాగతిస్తారు అని చెప్పని. అలాంటిది ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఏముంటాయి? భోగాలుంటాయి. ఇక్కడ లేని భోగాలు అక్కడ దొరుకుతాయంటాను చూడండి. అది గూడా భోగమే. మళ్ళా అది కూడా అయిపోతుందని చెప్పాడు. స్వర్గలోకాలు కూడా విపత్తొచ్చినప్పుడు మొత్తం కూడా మునిగిపోతుంది. అంటే అయిపోతుంది. కాలం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ప్రళయాలొచ్చేస్తాయి. అంటే ఆ కల్పమంతా మునిగిపోతుంది. మళ్ళీ ఇది కూడా శాశ్వతమా? అంటే శాశ్వతం కాదు. కానీ శాశ్వతం అన్న భ్రమలో ఉన్నారు. అందుకని ఎలా చేరతారు? ధూమ మార్గం ద్వారా స్వర్గాది లోకాలకు వెళ్తారు. దేహత్యాగం చేసిన ఈ సకామ కర్మ యోగులు క్రమంగా అంటే రాత్రి మరణించే వాళ్ళు కృష్ణపక్షంన వెళ్ళి తర్వాత కృష్ణపక్షంలో నుంచి పొద్దున పూట ఎప్పుడైతే రాత్రి పూట చనిపోతారో పొద్దున పూట ఆ దేవతల ద్వారా అక్కడికి వదిలేస్తారు. అలాగే దక్షియాయన అభిమాన దేవతలు తీసుకొని వెళ్తారు. వాళ్ళు గూడా స్వర్గలోకానికి తీసుకొని పోతారు. తర్వాత చంద్రమానస జ్యోతిని పొందుతారు. అంటే కొన్ని డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి గదా! ఇక్కడ మనకు ఎలా ఒక డిస్ట్రిక్ట్ కొన్ని ఊర్లు కలిపి డిస్ట్రిక్ట్ ఎలా ఉంటుందో మెయిన్‌గా అన్నట్టుగా, లేపోతే కొన్ని డిస్ట్రిక్ట్‌లను కలిపి ఇప్పుడు ఆంధ్ర జిల్లా, కర తర్వాత రాయలసీమ, తెలంగాణ ఇలా ఏర్పడ్డాయి కదా! అలా అన్నీ ఉంటాయి. అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళను తీసుకొని వెళ్తారు. అది అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలి మళ్ళా? అన్నీ అనుభవించినాక ఆ ఫలాలన్నీ తినేయాలి. తినేసిన తర్వాత ఏం చేయాలి మళ్ళా? భూమి మీదకి రమ్మంటున్నా. అంటే తిరిగి మళ్ళా జన్మ తీసుకోవాలి. అంటే దేనికోసం మనం తాపత్రయపడాలి అన్నది ఇక్కడ క్వెషన్ రైజ్ చేస్తున్నాడు.
26వ శ్లోకంలోన ఈ రెండు మార్గములకు శుక్ల కృష్ణ మార్గములనియు లేక దేవయాన పిత్రయాన మార్గములనియు వ్యవహార ప్రసిద్ధి కలదు. ఇవి సనాతములు. దేవయాన మార్గం వెళ్ళువారు పరమగతిని పొంది తిరిగిరారు. పితృయాన మార్గము వెళ్ళిన వారు తిరిగి వచ్చి జనన మరణ చక్రంలో పడుదురు. అంటే ఏంటిది? మెయిన్ గా ఏంటిది? శుక్ల మార్గం ద్వారా ఎప్పుడైతే వెళ్తారో దేవయానం అంటే తిరిగి జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు అని అంటున్నాడు. అలాగే కృష్ణ మార్గం నుండి ఎప్పుడైతే వెళ్తారో తిరిగి మళ్ళీ జనన మరణ చక్రంలోకి అంటే పితృమార్గం ద్వారా వెళ్ళిన వారు మరణంలోని పడుదురు. అంటే ఈ రెండు మార్గాలు ఉన్నాయి మరణానికి కూడా. ఎలాంటి వాళ్ళకు? యోగులకు, తెలిసిన వారికి. ఈ రెండు మార్గాల్లో ఏది కావాలి? తిరిగి జన్మించేదా, తిరిగి రానిదా, లేకపోతే భోగాలన్నీ అనుభవించిన తర్వాత మళ్ళా భూమి మీదకి వచ్చేదా? ఈ రెండు ఉన్నాయి కృష్ణ అర్జున అని చెప్తున్నాడు. ఇప్పుడు 27వ శ్లోకం. నైతే స్మృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఓ పార్థ, ఈ విధంగా ఈ రెండు మార్గముల తత్వములను తెలుసుకున్న యోగి మోహితుడు కాడు. కావున అన్ని కాలంలో ఎందును సమత్వ బుద్ధి రూపయోగ యుక్తుడువు కమ్ము. అనగా నిరంతరము నన్నే పొందుటకు ప్రయత్నించుము. ఇప్పుడు మనకు డౌట్ వచ్చిందా లేదా? ఏంటిది ఇది అని? పైనకి వెళ్ళాలన్నా, కింద ఉండాలన్నా, మళ్ళీ తిరిగి రావాలన్నా, సరే రాకుండా ఉండాలంటే అనన్య భక్తితో ఉండాలి. నన్ను పొందు, నన్నే స్మరించు, నన్నే చెయ్యి అంటే మళ్ళీ అన్ని చేస్తున్నాం కదా. ఇది ఏంటిది అంటే ఎప్పుడైతే ఈ రెండు తెలుసుకున్నాడో ఆ యోగి మోహితుడు కాడు. అంటే దేంట్లోనూ మోహంలోకి పోడు. దేనికోసం వెంపర్లాడాడు. నాకు ఇది చేస్తే ఇక్కడనే ఉండిపోతానా, నేను తిరిగి జన్మిస్తానా, లేకపోతే ఏమి చేయకుండా ఉంటే స్వర్గంలోకి వెళ్తానా, అన్ని వదిలేస్తే నేను భగవంతుల్లో ఐక్యం అయిపోతానా, ఇవన్నిటి మీద ఏమీ కాడు. అంటే ఏంటిది? సృష్టి రహస్యం తెలుసుకున్నాం ఇందాక. అంటే ఇది కూడా ఏదో ఒక రోజు పోతుంది. పైన స్వర్గము పోతుంది, కిందున్న వీరు పోతారు, బ్రహ్మనే ఆయుష్ పోతాడు. అంటే ఆయనది కూడా అయిపోతుంది. మళ్ళీ ఒక సృష్టి రచన జరుగుతుంది. అంటే ఇక్కడ ఏముంది? అనుభవానికి మించిన జ్ఞానం లేదు. అనుభవం కోసం నన్ను పరమాత్ముడు సృష్టించాడు, జ్ఞానం పొందడం కోసం. ఇదంతా నేను అప్పచెప్పేసి లయం అయిపోవడమే. అంటే లాస్ట్కి ఏం చేస్తున్నాడు బ్రహ్మ? అన్నిటినీ తానే తీసేసుకుంటున్నాడు. మొత్తంగా తీసుకొని తర్వాత ఏం చేస్తాడు? తిరిగి మళ్ళా పగలవుతుంది అంటాడు కదా, సృష్టిస్తాడంటాడు కదా. అది కూడా ఎక్కడ? తన సూక్ష్మ శరీరం నుంచి. అప్పుడు ప్లాన్ వేసుకుంటాడు. అంటే మనం మరణిస్తాం కదా, మరణించిన తర్వాత మన కర్మలను బట్టి ఎలా పుట్టాలి, ఎలా జన్మ తీసుకోవాలి, ఎవరితో ఉండాలన్నది మనం నిర్ణయించుకుంటాం. కానీ ఎప్పుడైతే ఇది లయం అయిపోతుందో, మొత్తంగా సృష్టి అంతా కూడా అయిపోతుందో, మళ్ళీ తిరిగి పునరావృతం, మళ్ళీ సృష్టించడం అప్పుడు బ్రహ్మ నిర్దేశిస్తాడు. ఇప్పుడు అంటే ఒక కల్పం అయిపోయింది, మొత్తంగా అయిపోయిన తర్వాత ఇంకొక సృష్టి స్టార్ట్ అవ్వాలి. ఇంకొక సృష్టి స్టార్ట్ అవ్వాలంటే ఏం చెయ్యాలి అన్నది ఆయన ద్వారా దొరుకుతుంది. మళ్ళా ఇంత తెలుసుకున్నప్పుడు మోహితుడుగా ఉంటాడా అంటే కాడు. అందుకని అన్ని కాలంలో ఎందును సమత్వ బుద్ధి రూపయోగ యుక్తుడివి కమ్ము. ఏ కాలంలో ఉన్నా సరే, నువ్వు ఎక్కడ ఉన్నా సరే మొత్తంగా కూడా యుక్తుడు కమ్ము, సమత్వ బుద్ధితో ఉపయోగించు, తెలుసుకో. అనగా నిరంతరం నన్ను పొందుటకు ప్రయత్నించు. అంటే నా దగ్గరికి చేరాలన్నది ప్రయత్నించు అని చెప్తున్నావు. లాస్ట్ 28వ శ్లోకం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మయోగో నామ అష్టమోధ్యాయః. ఈ తత్వరహస్యంను ఎరిగిన యోగి వేద పఠనముల వల్లను యజ్ఞ దాన తపశ్చాతుర్యముల వల్లను కలుగు పుణ్యఫలములను త్రోసిరాజి నిస్సందేహంగా సనాతన పరమపదమును చేరును. అంటే ఎప్పుడైతే ఈ రహస్యాన్ని తెలుసుకుంటాడో, ఇదంతా తెలుసుకున్నప్పుడు యోగి వేద పఠనం వల్ల అంటే వేదాలు చదవడం వల్ల భగవంతునిలో ఐక్యమైపోతామా, భగవత్ ప్రాప్తి దొరుకుతుందా, యజ్ఞాలు చేయడం వల్ల, ధ్యానాలు చేయడం వల్ల, తపస్సు చేయడం వల్ల, ఇవన్నిటి వల్ల భగవంతుని ప్రాప్తి దొరకదు, భగవంతునిలో ఐక్యమైపోవడం దొరకదు. పుణ్య ఫలాలు అంటే ఇప్పుడు ఇవన్నీ వచ్చేటివి ఏమని తెలుసుకున్నాడు, పుణ్య ఫలాలు అంటే పాపం చేస్తే పాపం వస్తుంది, ఇంకా పాపం అయితే చెయ్యడు, ఇంకా వద్దని యోగిగా అవ్వాలనుకుంటాడు కదా, ఈ పుణ్యఫలాలని తీసి పక్కన పెట్టేస్తాడు నిస్సందేహంగా అని చెప్తున్నాడు. ఎందుకంటే తెలుసుకుంటాడు, ఆ రహస్యాన్ని తెలుసుకుంటాడు, ఆ రహస్యాన్ని ఛేదించాడు, తెలుసుకున్నాడు. కాబట్టి అతను ఏం చేస్తాడంటే ఆ పరమ పదము అంటే సనాతనం అంటే ఎప్పుడు కూడా నాశనం కానిది, ఆ పరంధామం అంటే ఆత్మే, అంటే ఆ పరమాత్మ విశ్వాత్మ లోపలికి వెళ్ళిపోతాడు. అందుకే జీవుడు, జీవాత్మ, ఆత్మ, పూర్ణాత్మ, విశ్వాత్మ అంటే ఏంటిది, మొత్తంగా పరమాత్మ 5 ఉన్నాయి. అంటే ఈ 5వ దానికి జీవాత్మగా జీవుడుగా ఉంటూ, జీవుడిగా శరీరాన్ని తీసుకుంటూ, జీవాత్మగా జీవిస్తూ, లాస్ట్ ఎక్కడిది అంటే విశ్వాత్మ అంటే ఆ పరమాత్మలోకి వెళ్ళే వరకు కృషి చేస్తూనే ఉంటాడు. ఆ ఆత్మ పంపించిన ఒక్క ఆత్మ ఎన్నో జీవాత్మలను పంపించి చేసి మొత్తంగా నేర్పించి లాస్ట్కు తనలో తీసుకొని మళ్ళా కొత్త సృష్టి ఆవిర్భావం కోసం మళ్ళీ ఇక్కడ ఒక సృష్టి ఆవిర్భావం జరిగింది కదా, దీంట్లో నేర్చుకోలేదా, ఇంకా కంప్లీట్ కాలేదా, మళ్ళీ ఇది అయిపోతుంది. అంటే బ్రహ్మకు ఒక పగలైపోయి రాత్రి వస్తుంది. అంటే ఏంటిది, పగలు అని చెప్పనంటే జాగృత అవస్థలో ఉంటాడు, రాత్రి అంటే సుషుప్త అవస్థలో ఉంటాడు. మళ్ళా ఒక్కసారిగా ఇది ఎప్పుడైతే పగలు స్టార్ట్ అవుతుందో మళ్ళా తిరిగి ఈ ఎలా చెయ్యాలన్నది రచన చేస్తాడు. అంటే కంప్లీట్ కాలేదు ఇంకా, ఆ పరమాత్మ ఆత్మ పరమాత్మ వైపు చేరనప్పుడు కూడా తిరిగి మళ్ళా స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. అంటే ఏంటిది, క్లియర్ గా ఆత్మకు మరణం లేదు, కేవలం శరీరానికే ఉంది. ఆత్మ దేనితో త్యజించబడదు, అది నిత్యం, నూతనం, యవ్వనం, సనాతనం మొత్తంగా ఉంటుంది. కాబట్టి దాన్ని చేరుకో, అది తెలుసుకోవాలంటే జ్ఞానాన్ని పొంది ఆచరిస్తూ ఉన్నప్పుడు తెలుసుకుంటావు. అది ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఇంక అన్నిటిని వదిలేస్తున్నాడు. ఇప్పుడు పుణ్యఫలాలు అయిపోయినాయి, పాపాలు లేవు, ఇంకా పుణ్యఫలాలను కూడా అంటే పూర్తిగా నిష్కామంలోకి వెళ్ళు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే నిష్కామంలోకి వెళ్తూ ఉంటామో ఆటోమేటిక్ గా మనకు రావాల్సింది వస్తూ ఉంటది. ఏమొస్తుంది, జ్ఞానం. సంపదతో పని లేదు, పేరు ప్రఖ్యాతులతో పని లేదు, జ్ఞానం వైపు అంటే ఇంకా ఇంకా తెలుసుకున్నా కొద్దీ ఆ జ్ఞాన మదనం అన్నది పెరుగుతూ వస్తుంది. కాబట్టి సనాతన పరమపదము చేరాలని చెప్తున్నాడు ఈ శ్లోకంలోన. థ్యాంక్ యూ మాస్టర్స్, నాకు అర్థమైంది, నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ అందరికీ.